పొగ త్రాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. సినీ పరిశ్రమలో అంతే. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టిన సినిమా షూటింగ్ వెంటనే ఆగిపోవచ్చు. ఎవరికో వెళ్లాల్సిన ఛాన్స్ అనుకోకుండా మరెవరికో వెళ్తుంది. ఇక సినిమా రిలీజ్ కూడా అంతే. ఒకసారి రిలీజ్ డేట్ చెప్పి మరో వారానికి నెలకు పోస్ట్ పోన్ జరుగుతూ ఉంటాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎన్టీఆర్ నటిస్తున్న జనతా గ్యారేజ్ ఆగస్టు 12న విడుదల అన్నారు. ఇప్పుడు సెప్టెంబర్కు పోస్ట్ పోన్ చేశారు. ఇక రజనీకాంత్ కబాలి చాలా రోజుల నుండి విడుదల వాయిదా పడుతూ జూలై 22న వస్తున్నట్లు సమాచారం. అయితే ఈ రెండు సినిమాలు రిలీజ్ డేట్స్ ప్రకటించడంతో తన లేటెస్ట్ సినిమా బాబు బంగారం విడుదల ఎప్పుడో ఇన్ని రోజులు చెప్పలేదు వెంకీ. తాజాగా జనతా గ్యారేజ్ పోస్ట్ పోన్ కావడంతో ఆగస్టు 12న బాబు బంగారం ల్యాండ్ అవుతున్నట్లు టాక్. వెంకటేష్ సరసన ముచ్చటగా మూడోసారి నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్ర పాటల వేడుక జూలై 24న జరగనుందట. చాలా కాలం గ్యాప్ తర్వాత నయన్ తెలుగు సినిమాలో నటిస్తోంది. ఇక విక్రమ్ హీరోగా నటిస్తున్న ఇంకొకటి చిత్రంలోనూ నయనే హీరోయిన్. ఈ వీడియోపై మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. ఎస్జే సూర్య డైరెక్షన్లో పవన్ చేయబోతున్న మూడో సినిమా ఇది అనుకునే లోపు ఎస్జే సూర్య సినిమా చేయట్లేదు అని పలు ప్రైవేట్ వెబ్సైట్లలో చెబుతున్నారండి. నాగార్జున గారు ఏడుస్తూ ఉండగా తన రూమ్లోకి వచ్చిన అమలా గారు ఎందుకు ఏడుస్తున్నావు అని ఆశ్చర్యంగా అడిగిందట. ఆ రోజు అసలు నాగార్జున గారు ఎందుకు ఏడ్చారో తెలుసుకునే ముందు మిమ్మల్ని ఒక చిన్న విషయం అడగాలి.